కొంచెం అన్న వడలు మొన్న కురిసిన భారీ వర్షానికి చెరువు పైతటి భాగంలో ఏమన్నా దెబ్బతిన్నాయని పరిశీలన చేసి రోడ్లు వేయి మరి ఇక్కడికి రావడం జరిగింది. మరి మేడం గారు కానీ మన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ కోదాడ నియోజకవర్గానికి అధిక నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేయడానికి వారి వంతు వారు కృషి చేస్తూ ప్రజలను కూడా భాగస్వామ్యం చేస్తూ జరుగుతుంది. మరి ఇక్కడ నవోదయ స్కూల్కి 19 ఎకరాలు తీసుకుంటమే కాకుండా దానికి దాదాపు 60 కోట్లు మరి శాంక్షన్ కూడా చేసి ఆ స్కూల్ కూడా ప్రారంభం చేయడానికి సిద్ధపడుతుంది. అలాగే గవర్నమెంట్ హాస్పిటల్ 100 పడకల హాస్పిటల్ మరి అదేవిధంగా శ్రీరంగపురం స్కూల్లో కూడా ఒక హాస్పిటల్ జరుగుతుంది. సిటీ స్కాన్ త్వరలో కోదాడ ప్రజలకి సిటీ స్కాన్ కూడా అందుబాటులోకి వస్తుంది. మరి దాన్ని కూడా నారాయణ గారు మంత్రి గారు ఆరోగ్య శాఖ మంత్రి గారు భారీ ఎత్తున ప్రారంభోత్సవం చేయడానికి సన్నద్ధులవుతున్నారు. మరి ఎన్ని ప్రజలు కూడా దృష్టిలో పెట్టుకోవాలి. గతంలో చేసిన ఎమ్మెల్యేలు ఎన్ని కోట్లు తీసుకొచ్చారు, ఎంత అభివృద్ధి అయింది, ఇప్పుడు వచ్చిన ఎమ్మెల్యే ఎన్ని కోట్లు తీసుకొస్తుంది, ఎంత అభివృద్ధి అవుతుంది అనేది మనం ఆలోచించుకున్నట్టయితే వ్యక్తిగతంగా అందరికీ ఉపయోగపడవచ్చు పడకపోవచ్చు, కానీ వాళ్ళు చేసే పనులన్నీ కూడా శాశ్వతంగా అందరికి ఉపయోగపడాయి. గవర్నమెంట్ హాస్పిటల్ కానివ్వండి, శ్రీరంగపురం హాస్పిటల్ కానివ్వండి, స్కూల్స్ కానివ్వండి, ఇవాళ చదువుకుంటేనే ఏదైనా మనగడ ఉంది పిల్లలు. మరి వాళ్ళ పిల్లల కోసం చదువు కోసం ఎంతో కృషి చేసి మరి ఇక్కడ నవోదయ స్కూల్ పెట్టడమే కాకుండా చిలుకూరులో కూడా మరి ఆ గుట్టల దగ్గర ఒక స్కూల్ ఏర్పాటు చేయడం జరుగుతుంది, ఇంటిగ్రేటెడ్ స్కూలు. మరి అదేవిధంగా అన్ని శాఖలను కూడా సమన్వయం చేసి ప్రతి నెల మీటింగ్ పెట్టి జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు జరగబోయే అభివృద్ధి గురించి కూడా చర్చించి మరి ఏ ప్రాముఖ్యత ఇవ్వాలి అనేది కూడా మేడం గారు ఆలోచన చేసి చేయడం జరుగుతుంది. ఇలాంటి ఎమ్మెల్యే ఇలాంటి మంత్రి మనకు ఉండటం కోదాడ ప్రజలకు, కోదాడ కాన్స్టిట్యూన్సీ ప్రజలకి, ఈ రాష్ట్ర ప్రజలకు కూడా చాలా అభివృద్ధి అవ్వడానికి ఆస్కారం ఉంటుందని చెప్పి సభాముఖంగా తెలియజేస్తూ ఇచ్చినందుకు వాళ్ళకి పాలాభిషేకం చేయడం జరిగింది. అలాగే మా అందరి తరఫున కోదాడ ప్రజల పట్టణ ప్రజల తరఫున మరి ఎమ్మెల్యే గారికి, మంత్రి గారికి మరి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సెలవు.